పలమనేరులో కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి రచ్చబండ సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర పేరుతో పలమనేరు చేరుకున్న షర్మిలారెడ్డి వైఎస్ఆర్ జంక్షన్ వద్ద ప్రజలతో రచ్చబండ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె బీజేపీ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు. మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందని, పేదలకు పని కల్పించి కూడా పెట్టే పథకాన్ని రద్దు చేసే దిశగా అడుగులు వేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పేదల కోసం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని పాతిపెట్టే ప్రయత్నం జరుగుతుందని మండిపడ్డారు. నిరుపేదలకు 100 రోజులు పని కల్పించలేని అసమర్థ మోడీ ప్రభుత్వం అని విమర్శించారు. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఎన్నో అద్భుతమైన పథకాలను అద్భుతంగా అమలు చేసి చూపారు రాజశేఖర రెడ్డి గారు. ఉచిత విద్యుత్తో మొదలు పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత రుణమాఫీ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, లక్షల మంది పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వటం అయితేనేమి, అసైన్డ్ భూములు ఎంతో మందికి పేదలకు ఇవ్వడం అయితేనేమి, 108 అయితేనేమి, ఇలాంటి 1 కాదు 2 కాదు ఎన్నో అద్భుతమైన పథకాలను బ్రహ్మాండంగా అమలు చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు. పావలా వడ్డీ రుణాలు, ఇంతమంది మహిళలు ఉన్నారు ఇక్కడ, ఇంకా గుర్తే ఉండుంటుంది మీకు. పావలా వడ్డీ రుణాలు ఇస్తే ఎంతో మంది మహిళలు అది తీసుకొని ఆ రోజుల్లో ఏదో చిన్న పని చేసుకొని వాళ్ళ కుటుంబాలకి ఆసరాగా నిలబడ్డారు ఎంతో మంది మహిళలు. ఎంతో గర్వకారణం రాజశేఖర రెడ్డి గారికి. మహిళలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడుతున్నారు అంటే చాలా సంతోషించేవాడు. అలాంటి ఒక పథకమే కరువు పని ఉపాధి హామీ పథకం. కుటుంబంలో ఒక ఆడబిడ్డని చుట్టూ పట్టుకున్న కారులో నుంచి లాక్కొని ఎక్కడికో లాక్కొని వెళ్తాను. ఎక్కడో చంద్రగిరిలో ఉండే మన చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పోటీ చేయొచ్చు, కానీ అక్కడే పుట్టిన ఒక మహిళ గీత, ఆమె నామినేషన్ కూడా వేసుకునేదానికి లేకుండా నా ముందుగా జుట్టు పట్టుకొని లాగి మరీ కుట్టినారమ్మా. అంటే ఈ ప్రభుత్వానికి మించి ఆ ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి మించి ఈ ప్రభుత్వం రౌడీజం ఎక్కువైపోయింది. ఈ రోజు రాష్ట్రం మొత్తంలో అమ్మా శాంతి కావాలంటే సిరిమలమ్మ రావాలని స్లోగన్ తీసుకున్నారమ్మా. అభివృద్ధి సంగతి దేవుడు, శాంతి రావాలంటే, శాంతి కావాలంటే సిరిమలమ్మ రావాలి. ఈరోజు రాష్ట్రం రౌడీజం అయిపోయింది. వాళ్ళకి మించి వీళ్ళు, వీళ్ళకి మించి వాళ్ళు. తప్పకుండా ఉపాధి హామీనే కాదు అన్ని పథకాలని నిర్విరామంగా మొత్తం ముంచేస్తున్నారమ్మా. దోపిడీ ఈ ప్రభుత్వం ముందు ప్రభుత్వానికంటే మించిపోయిందమ్మా. రౌడీజంలో మించిపోయింది, దోపిడీలో మించిపోయింది, మద్యంలో మించిపోయింది. ఈ ఉపాధి హామీ పథకమే కాదు అన్ని పథకాలని నిర్వీర్యం చేస్తా ఉంది. సాక్షి 2 కోట్ల రూపాయలు నిండు చెరువులో వచ్చేసిందన్న వాళ్ళు 2 కోట్ల రూపాయలు దోచుకున్నారమ్మా. ఇట్లా తప్పకుండా పాలన సంగతి దేవుడెరుగు. మనకి శాంతి కావాలంటే రాష్ట్రంలో షర్మిలమ్మ రావాలని ప్రతి ఒక్కరూ వచ్చేసి ఎదురు చూస్తున్నారమ్మా. షర్మిలమ్మ గారి నాయకత్వం, షర్మిలమ్మ గారి నాయకత్వం, షర్మిలమ్మ గారి ఆశయాలు, షర్మిలమ్మ గారి ఆశయాలు. శాంతి